ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఉపదేశమును నిరాకరింపక దాని అవలంబించి జ్ఞానులై ఉండుడి. సామెతలు గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనము. Don't reject the advice and follow it and be wise. The book of Proverbs chapter 8 verses 33. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా మనతో తన ఉపదేశాన్ని తెలియచేస్తున్నాడు. అదేమిటి అంటే, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మనందరితోనూ మాట్లాడుతుంది. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు ఇచ్చిన ఉపమానాలను మనందరమును గైకొని, అలాగే దైవజనులు చెప్పిన మాటలు, వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధమైన మాటలు, మన పెద్దలు చెప్పిన మాటలను త్రోసివేయకుండా వాటిని అనుసరించి అవలంబించి జ్ఞానులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మనందరితో సెలవిస్తోంది. ఆనాడు మన పితరులు అబ్రహాము, యోసేపు, యాకోబు దేవునిని అనుసరించి దేవుడు ఇచ్చిన ఉపమానాలను ఎరిగి వాటిని నెరవేర్చి దేవునికి ప్రార్థించారు. అలాగే అన్యజనులో కూడా జ్ఞానులై ఉండి నిరీక్షణ గలవారై, ఓర్పు గలవారై శ్రద్ధగా దేవుని యొక్క పనిని నెరవేర్చారు. మరి మనము కూడా జ్ఞానమును కలిగి ప్రతినిత్యము దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బ్రతుకును మనమందరమును కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన వాక్యాన్ని, దేవుడు ఇచ్చిన ఉపమానాలని, దేవుని ఉపదేశాన్ని త్రోసివేయకుండా ఆయనను సేవించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని తన్నిటిని బట్టి అన్యజనులలో ఈ లోకంలో జ్ఞానులై ఉండుడి అని, అలాగే దేవుని యొక్క మాటలను త్రోసివేయకుండా అనునిత్యము దేవుని సన్నిధిని ధ్యానిస్తూ జ్ఞానులై ఉందుము అని మనమందరమును దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపామయుడా, దయామయుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కటి వాగ్దానాన్ని మా అందరికీ దయచేసినందుకు వందనములు. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఉపదేశమును, ఆజ్ఞలన్నిటినీ మేము పాటించేలా అట్టి నీ కృపను దయచేయండి. నీ సహాయమును మాకు దయచేయండి. నీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానులై ఉండి అన్యజనుల్లో కూడా నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడి నీవిచ్చినటువంటి ఉపదేశాలను మేము అన్యజనుల్లో నెరవేర్చే వారముగా మాకు సహాయము దయచేయండి. ఈ కృపతో మమ్మల్ని అందరినీ, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.